Welcome to the first episode of Exploring Small Scale Industries. In this episode, we'll cover the manufacturing process of metal roofing, a heartfelt talk with the owners, and their home tour. ఎంతవరకు ఆ ఎంప్లాయీ అనే పర్సన్ ఎంతవరకు దాదాపు 25 lakhs పైన లాస్ చేసింది. ఓ మై గాడ్ 25 lakhs తర్వాత ఇక మాకు అర్థమైంది ఏంటంటే అది వరకల్లా వీడియో తప్పు చెప్తుందని చెప్పేసి ఇంకా మేము ఆయన్నే ఫోకస్ చేసినాం. ఫోన్ చేసి ఫోకస్ చేసి అతని ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా తీసుకుపోయిన కస్టమర్లను కానీ అడగడము అట్లా ఒక్కొక్కటి ఇప్పుడు నార్మల్ గా మనకు ఇట్లనే చాలా మంది ఇంట్లో ఉమెన్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, కానీ వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. వాళ్ళని మీరు ఎట్లా అంటే నార్మల్ వాళ్ళకి మెసేజ్ ఇస్తారా వాళ్ళు స్టార్ట్ చేయాలంటే? ప్రతి ఉమెన్ లా ఏదో ఒక పవర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఆ పవర్ ను మనం గుర్తించుకొని మనం బయటకు రావాలి. ప్రతి ఉమెన్ ఏదైనా సాధించగలరు, ఏదైనా చేస్తారు. నేనైతే ఉమెన్ గ్రేట్ అంట. ఉమెన్ ఎంకరేజ్ చేయడము భర్త గ్రేట్. ఇంకా నాకు ఆ మిషనరీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం ఏది చేద్దాం అంటే ఇది నాకు తగిలింది. మన ఐడియా ఉందా మీకు ఏమన్నా? అంటే ఫస్ట్ అంటే నేను థాట్ ఎక్కడ ట్రిగర్ అయింది? మన ఐడియా ఉందా? నాకు యాక్చువల్ గా నేను దాంతో ఏదైనా కంపెనీ పెట్టాలనే ఏదో ఒకటి చిన్నది కంపెనీ పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోయి ఇది ఎంచుకున్నా. అయితే ఈ రోజు మనతో పాటు ఇక్కడ ఓనర్ శ్రీ గోపాల్ గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. హాయ్ గోపాల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఐ వెల్కమ్ యూ ఆల్ టు 100x Man. లాభాలు కూడా ఎట్లా అంటే విపరీతమైన లాభాలు అయితే ఉండవు. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా వెజిటబుల్ అనుకుంటే ఒక 20 రూపాయలు తీసుకొచ్చి మనం 30 రూపీస్ 40 రూపీస్ అమ్మొచ్చు. ఇది అట్లా వీలు కాదు. అంటే ఇది నేను ఓనర్ అయినా కానీ నా వైఫే రియల్ ఓనర్ అని చెప్తుంటాడు. అంటే అసలు మీ దినచర్య ఎట్లుంటుంది డే టు డే? మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు? ప్రొడక్షన్ ఒక ఆర్డర్ మీద ప్రొడక్షన్ చేసినప్పుడు 100% వేస్టేజ్ ఉంటుంది. వీళ్ళు దాన్ని మినిమల్ గానే ఉండేటట్టు చూసుకుంటారు. ఆ మినిమల్ నిలబడితే కూడా ఇదేం బెండ్ కదా? ఏం కాదు. అవును, పక్కన ఓకే. ఇప్పుడు మనం ఒక డ్యూరబిలిటీ టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను దీని మీదకి ఎక్కుతాను. మీరు వర్క్ చేస్తున్నారు, మీకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీరు అసలు? యాక్చువల్లీ మనం ఇంకొకటి ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ నుంచి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ జేఎస్డబ్ల్యూ ఒకటే కాదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రతి ఒక్క షేర్ ప్రైస్ కూడా సో గైస్, ఇప్పటి వరకు అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వాళ్ళు ఎంత దుమ్ము దులుతో పనిచేసారో మనం అంతా చూసాం. అసలు నిజానికి ఆ ఓనర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మనం చూద్దాం. అండ్ ఇప్పుడే మనం వాళ్ళ ఇంటికైతే వచ్చినాం. ఒక్కసారి కెమెరా అలా తిప్పేస్తే ఎస్, దిస్ ఈస్ దేర్ హోమ్స్. ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నవారు, అసలు బిజినెస్లోనే ఉండే అప్ అండ్ డౌన్స్ ఆరా తీద్దాం అనుకుంటున్నవారు, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి. ఫుల్ వీడియో నోటిఫికేషన్ మీరు ఎక్కడున్నా వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.